కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో వారం రోజుల పాటు అధికారులతో కసరత్తు నిర్వహించారు ఆర్థిక మంత్రి. ప్రభుత్వం ఏర్పడే వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచే కేటాయింపులు జరగనున్నాయి. బడ్జెట్ అంచనాలకు సంబంధించి అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకున్నారు. గతేడాది 2,79,000 కోట్ల అంచనాతో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇక ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోని 3-4 నెలలకు అవసరమైన అంచనాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదిస్తుంది. కాసేపట్లో ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో వారం రోజుల పాటు అధికారులతో కసరత్తు నిర్వహించారు ఆర్థిక మంత్రి. ప్రభుత్వం ఏర్పడే వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచే కేటాయింపులు ఉంటాయి. బడ్జెట్ అంచనాలకు సంబంధించి అన్ని శాఖల నుంచి వివరాలు తీసుకున్నారు. గతేడాది 2,79,000 కోట్ల అంచనాతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోని 3-4 నెలలకు అవసరమైన అంచనాలకు మాత్రమే అసెంబ్లీ ఆమోదిస్తుంది. ఇక ఇవాళ ప్రవేశపెట్టబోయే ఏపీ బడ్జెట్ కు సంబంధించి వివరాలు మనకు వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, ఈసారి బడ్జెట్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం 3 నెలల కోసం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ కాబట్టి సో అంచనా ఎంతవరకు ఉంది? మరి కాసేపట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. శాసన మండలిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి 3,12,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే అవకాశం అని చెప్పి ఆ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. ఎన్నికలు కావడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 లేదా 4 నెలలకే బడ్జెట్ ఉండబోతా ఉంది. మిగిలిన బడ్జెట్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుందని కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో ఈ 3 నెలలకు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడతారా వినయ్? మొత్తం 3,12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే శాఖల వారీగా ఇప్పటికే ఏ డిపార్ట్మెంట్ కు ఎంత కేటాయించాలని దానిపైన అధికారులు రిపోర్ట్ అంతా కూడా సిద్ధం చేశారు. దాంట్లో భాగంగానే ఈ అంచనా అని చెప్పి ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే సంక్షేమమే ఎజెండాగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరొకసారి ఈ బడ్జెట్ లో సంక్షేమానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయని కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే రైతులతో పాటు మహిళలకు పెద్దపీట వేసే విధంగా బడ్జెట్ రూపొందించారని కూడా మనకి సమాచారం అందుతామని చూస్తున్నాం. ఓకే, రైట్ వినయ్. క్షేమమేవావరుంధే.